అన్న ఎలా ఉందన్న రజాకర్? భయ్యా రజాకర్ సినిమా చూసాను భయ్యా, రాత్రి ప్రీమియర్. సినిమా అట్టర్ ఫ్లాప్, ఏం బాగాలేదు. ఏమన్నా అసలు సినిమాను ఆ షరతులు వచ్చేస్తే సినిమా బాగుంది, దాంతోపాటు తంత్ర కొంచెం చూడడానికి బాగుంది భయ్యా. సినిమాలోని ఏ మాత్రం మాకు అసలు ఫుల్ బోరింగ్ భయ్యా. ఫస్ట్ హాఫ్ ఏదో కొంచెం అలా ఇలా చూసాడు కానీ సెకండ్ హాఫ్ రొట్ట వరస్ట్. హైదరాబాద్ సంబంధించిన హైదరాబాద్ ఇది మొత్తంతో ఫ్రిక్షన్లే ఉన్నాయి భయ్య. ఆ విజువల్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ అన్నీ ఈజీగా క్లారిటీగా తెలిసిపోతున్నాయి. ఒక మంచి స్టోరీ లేదు, లైన్ లేదు అసలు. ఇప్పుడు లుక్ అది మనందరికీ తెలుసు. అనసూయ గారికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఆమె ఏం చేయగలదు. కానీ ఆమెతో కూడా ఫైట్లు చేయించారంటే మరి వాళ్ళకి ఏమి ఉంటాయి, సెకండరీ. అది ఫైటింగ్లు నేర్చుకోవచ్చు, డ్యాన్సులు నేర్చుకోవచ్చు. ఏమో అనసూయ కరాటే కుంఫు ఏం నేర్చుకుందేమో, అవన్నీ మనకి అది అనవసరం. కానీ ఆమెకు సెట్ అవ్వలేదు, ఆమెకు అస్సలు సెట్ అవ్వలేదు. ఆమెకు ఎటువంటి క్యారెక్టర్లు సెట్ అవుతాయంటే ఆ రంగస్థలంలో అత్త క్యారెక్టరు, ఏది మన ఈ మంగళం సీన్ వైఫ్ కింద పుష్పాలోని అటువంటి క్యారెక్టర్లు మాత్రమే సెట్ అవుతాయి ఆమె. అదే అంతేగాని హైప్ ఇచ్చేసి అంత ఏం లేదు. అటర్ ఫ్లాప్ అండి సినిమా. నాకు ఏమాత్రం నచ్చలేదు. హైదరాబాద్ని గొప్పగా చూపించారు అని చెప్పుకోవడం, ఆ గొప్ప తప్పించి గేట్ లేదు. సినిమా అంతా ఎప్పుడో 1948 అప్పుడు ఏడీలో బీసీలో సెంచురీస్ తీసింది తప్ప సినిమా పెద్ద ఏం లేదు. భయ్య ఒకటే చెప్తాను, ఈ సినిమా ఏంటంటే అంతా రాజకీయం భయ్య. సినిమా 1 కోటి పెట్టి సినిమా తీసారంటే 2-3 కోట్లు సంపాదించుకోవడానికి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చూపించినట్టు బీజేపీని తీసుకొచ్చారు, నెహ్రూని అడ్డంగా చూపించారంటే నెహ్రూకి అపోజిషన్ ఎవరు? సో వాళ్ళకి హైలైప్ అవుతాయి. వాళ్ళు వంశపరంగా ఎవరు వచ్చారో వాళ్ళు ఇచ్చుకుని ఉంటారు డబ్బులు. ఈ రోజుల్లో డబ్బులు రాజకీయ నాయకుడు ఎలాంటి డబ్బులు ఇస్తే అతని మీద ఎన్ని కేసులు ఉన్నా ఏమున్నా సరే అతని కోసం పాజిటివ్గా చూపిస్తారు. ఈ సొసైటీ అంతా బ్లడీ ఫక్కింగ్ సొసైటీ. అది ఘోరం కాదండి, దరిద్రం. అది దరిద్రం అని చెప్పాలి మనం. ఏదండి చెప్పడానికి కూడా అసలు నాకేం మనసు రావట్లేదు ఆ సినిమాలోని. అంటే ఇంత ఎక్కువ చేస్తున్నారు కదా తప్ప పెద్ద ఏం లేదు. అన్ని అంత ఖర్చు పెట్టి తీసారంట ఆ సినిమాలో. ఖర్చు ఏం లేదు, కనిపించట్లే, అస్సలు కనిపించట్లే. ఈ స్టోరీ అసలు ఇప్పుడు తీసే సినిమా కాదండి, మా తాతయ్య బతుకున్నప్పుడు తీయాల్సిన సినిమా, చూడాల్సిన సినిమా అది. అప్పుడు చూస్తే కొంచెం ఎంజాయ్ చేద్దరు. అర్థమైందా? కాన్సెప్ట్ లేని సినిమా గురించి నేను ఆల్రెడీ కాన్సెప్ట్ ఉందని నేను అబద్ధం చెప్పలేను. ఆ విషయం నీకు బాగా తెలుసు. అందరూ బాగలేదంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ జనాలు చూడండి నేను చెప్పను. కానీ ఇచ్చే సజెషన్ అదే, చూడొద్దు, వేస్ట్ ఆఫ్ మనీ. ఇటువంటి సినిమాలు ఓటీటీలో చూసుకోవాలండి. త్రిబుల్ ఆర్ లాంటి సినిమా థియేటర్లో చూసుకోవాలి, సలా లాంటి సినిమా థియేటర్లో చూసుకోవాలి. ఇలాంటి స్క్రాప్ సినిమాలు ఓటీటీలో మాత్రమే చూసుకోవాలి, అంతే. అరే సూపర్. ఇప్పుడు నీకు తమన్నా నచ్చుతుంది, నాకు అనుష్క నచ్చుతుంది. అర్థమైందా? నాకు నచ్చింది నీకు నచ్చుతుంది, నీకు నచ్చింది నాకు నచ్చదు. యాజ్ ఒపీనియన్గా నా రివ్యూ మాత్రం నాకు అదే. సినిమా మళ్ళీ చెప్తున్నాను. మరి అసలు ఏంటండి పెళ్ళి ఆయన ఆవిడ ఇటువంటి సినిమాలు తీయడం ఏంటండి? తీసినా మంచిగా తీయాలి తప్ప. ఆమె ఏంటంటే ప్రీవియస్లో ఎంత బాగా చేసిండ్రో ఇప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ బాగుంది, నిజంగా బాగుంది. మొన్న నేను ఆ మధ్య రాజేంద్ర ప్రసాద్ గారితో ప్రేమ గారితో ఒక సినిమా చూసిన, చాలా బాగా చేసింది ఆవిడ. మొన్న మధ్య ఒక సినిమా చూసిన, మళ్ళీ రజాకర్ ఈ సినిమాలో చూసిన. దాని వరకు ఓకే, సూపర్ అండి. ఇంద్రాజా గారు ఆమెను చూస్తుంటే ఏదో మన ఇంట్లో మనిషిని చూసినట్టు ఉంటుంది, కానీ అనసూయని చూస్తే పక్కింటోడే వైఫ్ని మనం ఏదో కన్నీటి చూసినట్టు ఉంటుంది భయ్య. అది 2Bకి చెప్పాలంటే. రేటింగ్ లేని సినిమాకి నేను రేటింగ్ ఇచ్చి నా రేటింగ్ నేను తీసుకోలేను భయ్య. సో ప్లీజ్ డోంట్ ఆస్క్ ఎనీ రేటింగ్ క్వశ్చన్స్ అండ్ సింప్లీ మస్ట్ అండ్ షుడ్ వాచ్ ఇన్ OTT. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.